హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? ఇది చూసారా దేవుణ్ణి ఎంత బాగా అలంకరణ చేశారో? ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అండి. దేవుణ్ణి ఎంత బాగా మనం ఇంట్లో అయితే మనమే చేసుకుంటాం, ఇది పంతులు గారే చేస్తారనమాట. చాలా బాగా డెకరేషన్ చేశారు కదా, మీకు నచ్చింది కదా. చూడండి, అబ్బాయి వాళ్ళ ఇల్లు బెంగళూరులో ఉందన్నమాట. మేము బెంగళూరులో ఉన్నాం కదా, అందుకని చెప్పి అందరం మా ఫ్యామిలీనే కాదు, మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ని అందరిని కూడా తీసుకెళ్ళామన్నమాట. అందరిని తీసుకుని అబ్బాయి వాళ్ళ దగ్గరికి వ్రతానికి వెళ్ళాం. వాళ్ళు చక్కగా చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారో. చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో దేవుణ్ణి కదా, చక్కగా చేసుకుంటా ఉన్నారు. మేమందరం కూడా వెళ్ళాము. చూడండి మంచిగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నారు. అలాగే కథలు, ఒక 5 కథలు ఏమి ఉంటాయి కదా, అన్నీ చెప్తూ ఉన్నారు చివర్లో. ఇంట్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారనమాట. మేము ఇంకా ఇంట్లో ఖాళీ లేదని బయట కూర్చున్నాం. బయట కూర్చొని కాసేపు ఇది చూసుకుంటూనే మేము ఫోటోలు ఇలా వీడియోలు తీసుకుంటూ ఉన్నాం. అందుకని మీకు కూడా చూపించాలి కదా, అందుకోసం అని చెప్పి వీడియోలు తీసుకుంటూ ఉన్నాం. చూడండి బయట వంటలు అది చేస్తూ ఉన్నారు. చూడండి చక్కగా దోశలు వేస్తున్నారు. వేడివేడిగా వంటలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. లోపల పూజ జరుగుతుంది, ఓ పక్క వంటలు రెడీ అవుతూ ఉన్నాయి. వేడివేడి దోశలు, పూరీలు అన్నీ రెడీ అయిపోతున్నాయి. చూసారా? ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చూడండి, ఈ చెట్టు ఏంటో అనుకుంటున్నారా? తమలపాకుల చెట్టు అండి. చక్కగా ఇంటి నిండా తీగలు బాగా ఇంటి చుట్టూ అల్లుకొని చాలా బాగున్నాయి. చూడండి, ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇది స్లో మోషన్లో చూపిస్తూ ఉన్నాను. చూడండి, తమలపాకులు ఇంటి చుట్టూ బాగా తీగలు అల్లుకొని ఉన్నాయి. చాలా చాలా బాగుంది కదా, ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుంది. వీళ్ళ ఇంట్లో చెట్లు కూడా చాలా ఉన్నాయండి చుట్టూ. చూసారా? తమలపాకుల చెట్టు అది అందరికీ తొందరగా పెరగదంట కదా. నేను 2-3 సార్లు పెట్టానండి, ఎందుకో మాకు రాలేదు. ఎవరికో కొందరికి మాత్రం పెరుగుతుంది, అందరికి పెరగదని చెప్తారు, మరేంటో. చూసారా? భోజనాలకు అంతా కూడా రెడీ అయిపోయినాయి. ఆ గార్డెన్లోనే మధ్యలో వాళ్ళది పక్కన ప్లేస్ ఉంది, దానిలో గార్డెన్ ఉంది. మధ్యలో ప్లేస్లో చూడండి అంతా అరేంజ్మెంట్ చేశారు. పూజ అయిపోగానే భోజనాలు ఇక్కడ భోజనం చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు. చూడండి మేమందరం ఇగో బయట కూర్చొని, లోపల ప్లేస్ లేదని బయట మా ఫ్రెండ్స్ మేమందరం చూడండి బయట కూర్చొని కిటికీలో నుంచే చూస్తున్నాం. కిటికీలో నుంచే దేవుణ్ణి పూజ చూస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి అందరం మా గ్యాంగ్ మొత్తం వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా చెల్లెలు, మా ఫ్రెండ్స్ అందరం బయటే కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ, అంటే పూజ అయిపోయింది, వాళ్ళు ఇంకా మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. బయట వంటలు రెడీ అవుతూ ఉన్నాయి. మేము ఇక్కడ కూర్చొని కొంచెంసేపు ఫోటోలు తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇలా కూర్చున్నాం. లోపలంతా అయిపోయి హారతి ఇస్తున్నారు. చూడండి మొత్తం పూజ అంతా అయిపోయిందనమాట. కథలు చెప్పడం కూడా అయింది. మేము బయట కూర్చొని కథలన్నీ కూడా విన్నాము. విని అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చి మొత్తం అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేసి భోజనాలకి వెళ్ళటానికి రెడీ అయిపోతున్నాం. చూడండి అంతా అయిపోయింది. చుట్టుపక్కల అందరూ వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగిందండి. వాళ్ళు దేవుణ్ణి అలంకరించడం చూసారా? మన వైపు అయితే ఇలా అలంకరించడం ఉండదు కదా, ఏదో సింపుల్గా మనం చేసుకుంటాం ఇంట్లోనే. కానీ ఇక్కడ ప్రసాదం కూడా పంతులు గారే తయారు చేస్తారండి. దేవుణ్ణి అలంకరించడం దగ్గర నుంచి ప్రసాదం కూడా ఆయనే తయారు చేస్తారు, మన చేత చేయించరు అనమాట. వాళ్ళే వచ్చి అంతా స్టవ్ దగ్గర అంతా కూడా వాళ్ళే నీట్గా అంతా రెడీ చేసుకుంటారు. ప్రసాదం మాత్రం మనకి రవ్వ పొడి ప్రసాదం పెడతారు కదా, ఇక్కడ రవ్వ కేసరి చేస్తారనమాట ప్రసాదం కింద. చూసారా? అందరం మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళి అంత అయిపోయేదాకా ఇక అమ్మాయి వాళ్ళ నాన్నగారు, అలాగే ఇక పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నయ్య, అగో చుట్టూ చెట్లు చూసారా? చెట్లు చాలా బాగున్నాయి కదా. పక్కన భోజనానికి వాళ్ళందరూ రెడీ చేస్తూ ఉన్నారు. పూజ ఎప్పుడెప్పుడు అవుతుందో వాళ్ళు వడ్డించడానికి రెడీగా ఉన్నారనమాట. చూసారా? అంతా చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఇది అబ్బాయి వాళ్ళ ఇల్లు అనమాట. అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ వ్రతం ముగించుకొని భోజనం చేసుకొని అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళామన్నమాట. మొత్తం ఒకసారి ఫోటోలు వీడియోలు నేను తీసేది కాక మా వారు మా పిల్లలందరూ కూడా వీడియోలు తీస్తూ ఉన్నారు. చూడండి లోపల పూజ అయిపోయి హారతి ఇస్తున్నారు, కథలు చెప్పడం కూడా అయిపోయింది. అందరం బయట కూర్చొని చూస్తూ ఉన్నాం. కొంచెం లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. చూడండి అమ్మాయి పూజ అయిపోయిన తర్వాత వచ్చి మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది. చూడండి ఒక పక్క భోజనాలు జరుగుతూ ఉన్నాయి కదా,
అమ్మాయి వచ్చి మా దగ్గర కూర్చుంది. మేము లాస్ట్లో భోంచేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి మా ఫ్రెండ్స్ తోటి కూడా ఫోటోలు లాస్ట్లో అబ్బాయి అమ్మాయితోటి మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను కదా, అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాం. చూసారా, చాలా బాగా జరిగిందండి పూజ అంతా కూడా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.